మంగళగిరి ఎంపీడీఓ మీటింగ్ హాల్లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన టెలికాం వినియోగదారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి శారద, బిఎస్ఎన్ఎల్ అధికారులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ట్రాయ్ హైదరాబాద్ నుంచి వచ్చాను. జనరల్గా ఈ సదస్సులు అనేది ఎందుకు పెడతాము అంటే ప్రజలకి అవగాహన ఉండడం, మొబైల్ వాడటం అవగాహన ఉండాలి. ఎలా వాడాలి, మీకు ఏమేమి ఇష్యూస్ వస్తాయి మొబైల్ వాడటంలో, ఆ సమస్యల్ని మీరు ఎలా తీర్చుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు మొబైల్ యూజింగ్లో అనే దాని గురించే ఈ సదస్సు యాక్చువల్గా మేము పెట్టేది. యాక్చువల్గా ఏమైంది అంటే 1994లో స్టార్ట్ అయిందమ్మా. మనకి 95లో మొబైల్ అనేది మనకి 94లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మన ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్, ఒకప్పుడు డిఓటి, దాన్ని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అంటున్నారు. 2001లో మనం బిఎస్ఎన్ఎల్ సంస్థ తన మొబైల్ కనెక్టివిటీ స్టార్ట్ చేసింది. అయితే ఇంతమంది సంస్థలు ఉండగా వీటన్నిటిని నిరంతరించాలని, అందరి మీద కమాండ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ట్రాయ్ అనే సంస్థను పెట్టింది. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏమీ మీకు టారిఫ్లు, మీరు కట్టే టారిఫ్లు ఏమీ ఇవ్వదు. ఇది అవి ఏమీ మీకు కట్టే ఎంత బిల్ అమౌంట్ కట్టాలి అవన్నీ కూడా ఏమీ ట్రాయ్ నిర్దేశించదు. కేవలం సంస్థలు పెట్టే అమౌంట్ ఎంతైతే ఉందో అది ప్రజలకి ఈక్వల్గా వెళ్తుందా లేదా, ప్రజలకి ఫెసిలిటీస్ అన్నీ అందుతున్నాయా లేదా, డేటా ప్లాన్లో డేటా వెళ్తుందా, ఎంత డేటా ప్లాన్ ఇస్తున్నారు, దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఇవన్నీ మేము చూస్తాం. అన్నీ